మనకి శత్రువు ఒకడు ఉన్నాడు, ఒక పెద్ద గుంపే ఉంది. వాటి పని ఏంటంటే మన ఆలోచనలు ఎప్పుడు ప్రభావితం చేయటమే వాటి పని. ఎప్పుడు వ్యతిరేకమైన ఆలోచనలు మనకు వచ్చేటట్టు, కీడుకరమైన, శోధనకరమైన, వేదనాకరమైన ఆలోచనలు వచ్చేటట్టు, మన మీద, మన వారి మీద అలా నెగిటివ్ థాట్స్ వచ్చేటట్టు, మన పరిస్థితుల మీద వ్యతిరేకమైన ఆలోచనలు వచ్చేటట్టు శోధిస్తూ ఉంటారు వాళ్ళు. అలాంటి ఆలోచనల చేత మనం నింపబడినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తారు. ఎదుగు వాళ్ళ ఆలోచనల నిండా అదే విశ్వాసం ఉంది. ఎప్పుడు వారు కీడునే తలంచుచున్నారు కానీ మేలును వారు ఎరగరు. వారు కోరినది వారికి వచ్చినట్లు చెయ్యని పడతారు దేవుని. అప్పుడు నిజంగానే మనం తలంచిన కీడులే మన మీదకి వస్తాయి. అందుకే మన ఆలోచనలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇట్లా ఇద్దేమో, అట్లా ఇద్దేమో, ఇట్లా జరిగిద్దేమో, అట్లా జరిగిద్దేమో. అట్లా ఎందుకు అనుకుంటున్నా అంటే మామూలుగా అనుకుంటున్నాను అంటారు. మామూలుగా అలా జరగదు, ఇలా జరగదు, అన్నీ మంచిగా జరుగుతుంది, నా దేవుడు నాకు అనుకూలంగా చేస్తాడు, సమస్తము నా మేలు కోసమే జరిగిస్తాడని నువ్వు ఎందుకు అనుకోవంటే అట్లాంటి ఆలోచన రావన్నాయా నాకు ఎప్పుడు దరిద్రపు ఆలోచనలే వస్తుంటాయి అంటారు. అది దెయ్యం పని. ఎవరి పని? దెయ్యం పని అది. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. జీవం గల దేవుని చేతుల్లో మనం ఉన్నాం. మన బ్రతుకులన్నీ ఆయన హస్తంలో ఉన్నాయి. నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి అన్నాడు. గనుక మనం కీడు తలంచవద్దు, కీడును యోచించవద్దు, కీడును విశ్వసించవద్దు. సమస్తము సమకూర్చి మనకు మేలుకరంగా మార్చే దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రస్తుతం నీకు కీడుగా అనిపించినవి సైతం రాబోతున్న దినాల్లో మేలుగా మారుతాయి. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితులన్నీ భవిష్యత్తు మేలు కోసమే దేవుడు కలిపి రప్పించాడు. ఈరోజు మనకు అనుమతించబడ్డ పరిస్థితులన్నీ భవిష్యత్తులో ఎంత మేలవుతాయో ఆ భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు కానీ మనకు అర్థం కాదు. అమ్మో, ఆ రోజు అలా జరగకపోతే ఈరోజు వీళ్ళు ఇలా ఉండరు కదా అని ఆనాడు మనం అనుకుంటాం. నా మట్టుకు నేను నా గత జీవితంలో శోధనల పర్వంలో నేను మునిగినప్పుడు, శ్రమ కొలిమిలో నేను కాలినప్పుడు, నా విశ్వాస జీవిత ఆరంభంలో దేవుని ముందుకెళ్ళి నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని అడిగాను. నాలాంటోడు ఒకడు భూమి మీద ఉనికిలో ఉండటం అవసరం అంటావా, బతికుంటం అవసరం అంటావా దేవా అని ఏడుస్తూ దేవుడిని అడిగాను. దేవుడు ఏమీ ఆన్సర్ ఇవ్వాల, మౌనం వహించాడు. ఈరోజు దేవుడిచ్చిన ఈ జీవితాన్ని చూసినప్పుడు ఆనాడు నేను అనుభవించినటువంటి శ్రమల్లో నేను పలికిన మాటలు నాకు నవ్వు పుట్టిస్తాయి. నా దేవుడు నిజంగా ఆ మాటను ఆమేనని నన్ను అప్పుడే తీసుకొని ఉంటే ఇంత ఆనందకరమైన పరిచర్య, ఇన్ని ఆత్మల రక్షణ, నా దేవుని ఇంత మహింపరుచుకునే అనుభవాలు మొత్తం పోగొట్టుకునేవాడిని. నేను పోగొట్టుకునేవాడిని అంటే మీకు సపోర్ట్ కొడుతున్నారు. కానీ దేవుడు నా ప్రార్థన వినలా. అప్పుడు నాలాంటోడు ఒకడు బతకటం అవసరం అంటావా అని నేను అడిగితే ఆయన మౌనంగా ఉన్నాడు. అరే, నువ్వు ప్రస్తుతం అనుభవిస్తున్న శ్రమను బట్టి ఇలా మాట్లాడుతున్నావు, కానీ దీని వెనక కలగబోయేటువంటి ఆ మహిమను నువ్వు చూసినప్పుడు నీ ప్రార్థనలు ఎంత తప్పో నీకు అర్థమైద్ది అని ఆయన మౌనంగా ఉన్నాడు. అలాగే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ ప్రతికూల పరిస్థితులు, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ శ్రమలు మన ముందు జీవితానికి ఆశీర్వాదకరమైన మలుపులు తిప్పడానికి దేవుడు కలిపి రప్పించిన శోధనలు. నా ప్రభువుకు తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు. ఆయన అనుమతించిన సమస్తము మన మేలు కొరకే.